గుడ్ మార్నింగ్. ఈరోజు మనం వర్క్ ఎనర్జీ అండ్ పవర్ గురించి టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈరోజు టాపిక్స్ వచ్చేసి వర్క్, డెరివేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ, డెరివేషన్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ, వర్క్ ఎనర్జీ థియరీ. ఓకేనా? లెట్స్ గెట్ స్టార్టెడ్. Work is said to be done by a force when a body undergoes displacement parallel to the line of action of force and parallel to the one of the component of force. దీని అర్థం ఏందో నేను చెప్తా. ఒక బాడీ ఉంది, దానికి సపరేట్ ఒక మాస్ ఉంది. ఇది గ్రౌండ్ అనుకోండి, దీనికి మాస్ ఎం ఉంది. ఇది కొద్దిగా దూరం పోయింది, ఇక్కడికి వచ్చింది. ఇక్కడ కూడా మాస్, ఇది ఎం అనుకుంది. దీని మీద ఏంది ఒక ఫోర్స్, నెట్ ఫోర్స్ అనేది అప్లై అయినప్పుడు, ఫోర్స్ అనేది ఈ ఆబ్జెక్ట్ మీద అప్లై అయినప్పుడు ఇది కొద్దిగా డిస్ప్లేస్మెంట్ చేస్తుంది. డిస్ప్లేస్మెంట్ని మనం ఎస్ కానీ డి కానీ ఎస్గా యూజ్ చేస్తాం డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ ఎస్ తీసుకోండి. ఎస్ ఈ ఫోర్స్ని మనం ఇక్కడ రాసుకుంటే ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ ఒకే లైన్లో ఉన్నాయి, అంటే అవన్నీ ప్యారలల్ అని చెప్పినాం ఫస్ట్ క్లాస్లో. సెకండ్ కేస్ ఏంది, నెక్స్ట్ అండర్ స్కోర్ డిస్ప్లేస్మెంట్ ప్యారలల్ టు ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్, ప్యారలల్ టు ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ అయిపోయింది. నెక్స్ట్ ప్యారలల్ టు ద వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్, ఫోర్స్ యొక్క కాంపోనెంట్ కూడా డిస్ప్లేస్మెంట్కి ప్యారలల్ ఉంటే దీన్ని వర్క్ డన్ అంటాం. ఎట్లా అంటే ఒక కార్ ఉంది, ఇది చిన్నపిల్లలు ఆడుకునే కార్ అనుకోండి. ఇలా ఇక్కడ ఒక బాబు ఉన్నాడు, దాన్ని పట్టుకొని లాగుతున్నాడు, కానీ అది డిస్ప్లేస్మెంట్ ఇటు అవుతుంది. ఇది గ్రౌండ్, ఈ బాబు ఇక్కడ దాకా ఉన్నాడు అనుకోండి, ఇది గ్రౌండ్. కానీ బాబు ఫోర్స్ ఇటు ఇస్తుండు, కానీ డిస్ప్లేస్మెంట్ ఇటు ఉంది. మనకి ఇక్కడ వర్క్ జరుగుతుంది. ఎట్లా మనం మోషన్ ప్లేన్లో నేర్చుకున్నాం. ఎలా అంటే కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్, ఈ ఎక్స్వై అంటే ఈ రిజల్టెంట్ వెక్టార్ యొక్క ఇక్కడ టీటా ఫామ్ అయితే దీన్ని మనము హారిజంటల్ లైన్లోని కానీ ఎక్స్ యాక్సిస్ని కానీ మనం ఏమంటాం, ఎఫ్ కాస్ థీటా అంటాం. దీనికి ఆపోజిట్లో ఉన్నదాన్ని వై యాక్సిస్లో కానీ వర్టికల్గా ఉన్నదాన్ని ఎఫ్ సైన్ థీటా అంటాం. సో ఇక్కడ ఉన్న డిస్ప్లేస్మెంట్ హారిజంటల్గా ఉంది. సో మనం ఫోర్స్ యొక్క కాంపోనెంట్ హారిజంటల్ తీసుకుంటాం. అప్పుడు మన వర్క్ డన్ ఏమవుతుంది, వర్క్ డన్ ఈక్వల్స్ టు ఎఫ్ఎస్ కాస్ థీటా, ఎఫ్ఎస్ కాస్ థీటా అంటాం. మనం ఎఫ్ఎస్ కాస్ థీటాని ఎలా రాసుకోవచ్చు అంటే W ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ ఎస్ కాస్ థీటా రాసుకోవచ్చు, లేదా ఆర్ W ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ ఇంటూ ఎఫ్ కాస్ థీటా అని రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇది సెకండ్ కేసులో. ఫస్ట్ కేసులో డైరెక్ట్ అయిపోతుంది. W ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ అనే దానికి ఒక డైరెక్షన్ ఉంది, సో మ్యాగ్నిట్యూడ్ ఉంది కాబట్టి దాన్ని వెక్టార్గా తీసుకుంటాం. నెక్స్ట్ ఇది ఫోర్స్, ఇది డిస్ప్లేస్మెంట్ వెక్టార్, ఇవి రెండు వెక్టర్స్ అన్న తెలుసు. ఇది వర్క్ సంబంధించింది. ఓకే, వర్క్ అంటే వర్క్కి కొన్ని ఎగ్జాంపుల్స్. వర్క్ ఎప్పుడిప్పుడు జీరో అవుతుంది. ఇప్పుడు మనం ఇందాక చూసిన దాంట్లో వర్క్ రెండు ఫార్ములాస్ వచ్చినాయి. వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ వెక్టార్ ఇన్ డాట్ ఎస్ వెక్టార్, W ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ ఎస్ కాస్ థీటా. ఈ రెండు ఫార్ములాస్ మనం చూసినాం. వర్క్ అంటే మనం రియల్ లైఫ్లో చేసే వర్క్, ఫిజిక్స్లో వర్క్ డిఫరెంట్. ఎలాగో నేను చెప్తా. వర్క్ 3 కేసెస్. ఎప్పుడెప్పుడు వర్క్ జీరో అవుతుంది. ఫస్ట్ ఫోర్స్ జీరో అయినప్పుడు వర్క్ జీరో, డిస్ప్లేస్మెంట్ జీరో అయినప్పుడు వర్క్ జీరో, లేకపోతే ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ పర్పెండిక్యులర్ అయినప్పుడు థీటా 90 అయినప్పుడు జీరో. అదేలాగా నేను ఒక ఈచ్ కేస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఒక పెద్ద బాడీ ఉందండి, పెద్ద బండరాయి అనుకోండి, దీనికి సమ్ మాస్ ఉంది. ఇక్కడ నుంచి ఒక ఫోర్స్ని అప్లై చేస్తున్నాను నేను. ఎన్ని, ఒక 200 న్యూటన్స్ అనుకోండి. దీని మాస్ చాలా పెద్దగా ఉంది. నేను అప్లై చేసే ఫోర్స్ కన్నా అది డబుల్ ట్రిబుల్ ఉంది, కానీ ఆ ఆబ్జెక్ట్ అనేది ఇంత డిస్ప్లేస్మెంట్ కూడా అవుతలేదు. దీనికి ఇంకా అపోజ్గా ఫ్రిక్షన్ పనిచేస్తుంది. అవునా? ఇంత ఫోర్స్ అనేది ఇంత ఉంది, అయినా కానీ ఇది జీరో డిస్ప్లేస్మెంట్ జీరో అవుతుంది. సో ఫోర్స్ అప్లై చేసిన డిస్ప్లేస్మెంట్ జీరో అవుతుంది. ఫోర్స్ ఎంత అప్లై చేస్తున్నాం ఈ బాడీ మీద, అయినా ఆ బాడీ కదలట్లేదు, అంటే స్టేబుల్గానే ఉంది. ఎంత ఫోర్స్ అప్లై చేసినా డిస్ప్లేస్మెంట్ జీరో అయింది. వర్క్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఇంటూ ఫోర్స్ 0 ఇంటూ వర్క్ జీరో అయిపోయింది. ఇది డిస్ప్లేస్మెంట్ జీరో అయిపోయింది. ఇప్పుడు ఫోర్స్ జీరో ఎట్లయితుంది అని చెప్తాను. డిస్ప్లేస్మెంట్ ఎట్లా జీరో అవుతుంది చూసినాం. ఇప్పుడు ఫోర్స్ ఎట్లా జీరో అవుతుంది అంటే అది కొన్ని ఎక్సెప్షనల్ కేసులోనే మనకి లా ఆఫ్ ఇనర్షియా
గెలీలియో చెప్పిన ప్రకారం ఒక ఆబ్జెక్ట్ని ఇక్కడ వదిలేస్తే అది ఇంత వెలాసిటీ, దీని ఎంత హైట్ ఉందో అంత దూరం దాకా వెళ్ళి అక్కడ ఆగిపోతుంది. మనం ఇక్కడ ఏం ఫోర్స్ అప్లై చేయట్లేదు, కానీ అది డిస్ప్లేస్మెంట్ చేస్తుంది. డిస్ప్లేస్మెంట్ సమ్ ఎస్ అనుకోండి, కానీ ఫోర్స్ అనేది 0. సో ఫోర్స్ 0 అయితే వర్క్ డన్ కూడా 0. ఓకే, ఫోర్స్ అయిపోయింది, డిస్ప్లేస్మెంట్ అయిపోయింది. పర్పెండిక్యులర్ అయినప్పుడు ఎట్లా 0 అయిపోయింది నేను చెప్తాను. ఒక వ్యక్తి ఉన్నాడు, మీరు రైల్వే స్టేషన్లో చాలా మందిని చూసారు. మీరు రైల్వే దిగగానే మీ ఒక కూలీ వచ్చేసి మీ సూట్ కేస్ని తీసుకొని పోతాడు, కొన్ని ఆయన పని చేసుకుంటాడు కాబట్టి. ఇలా పోతుండ అనుకోండి, ఇది గ్రౌండ్. ఇలా పోతున్నప్పుడు కాస్త డిస్ప్లేస్మెంట్ ఉంది, డిస్ప్లేస్మెంట్ ఎస్, కానీ ఫోర్స్ ఈ ఆబ్జెక్ట్ కొద్దిగా మాస్ ఉంది కాబట్టి ఎంజీ డౌన్వర్డ్స్లో పనిచేస్తుంది. దీన్ని ఇలా చూసుకుంటే ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది, ఎంత 90 degrees. ఈ 90 degreesని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్కి ఫోర్స్ ఎంజీ కదా, ఎంజీ తీసుకోండి, ఎంజీ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఎంత ఎస్. ఎస్ కాస్ 90 ఎంత అండి, కాస్ 90 0, కాస్ 90 0. సో ఇది 0 అయిపోయింది అనుకోండి. ఈ రెండింటి మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఈ టర్మ్ 0 అయిపోతుంది. 0 అయిపోతే వర్క్ డన్ అనేది కూడా 0 అయిపోతుంది. ఓకే, మొత్తానికి మన కంక్లూషన్కి ఒకవేళ వర్క్ ఎప్పుడెప్పుడు 0 అవుతుంది, ఫోర్స్ 0 అయినప్పుడు 0 అవుతుంది, డిస్ప్లేస్మెంట్ 0 అయినప్పుడు 0 అవుతుంది, పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు వర్క్ అనేది 0 అవుతుంది. వర్క్ యూనిట్స్ ఏంటంటే ఎస్ఐ యూనిట్స్లో వర్క్ని జౌల్లో కొలుస్తాం, జౌల్స్లో. ఒకవేళ మనకి వాడు అడిగితే సిజిఎస్లో ఎరిక్స్లో కొలుస్తాం. వర్క్కి ఎనర్జీకి సేమ్ యూనిట్స్ ఉంటాయి. వర్క్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి మనకు తెలుసు కదండి, F=F.S. ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంది, F=mL(T⁻²). డిస్ప్లేస్మెంట్ అంటే, డిస్ప్లేస్మెంట్ అనేది ఒక లెంత్ కదా, లెంత్కి సంబంధించింది కాబట్టి L తీసుకుంటాం. వీటి రెండింటిని మల్టిప్లై చేస్తున్నాం ఇక్కడ, మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, mL(T⁻²) డాట్, ఇక్కడ L ఇంకో L L. ఇప్పుడు ఈ 2 Lsని మొత్తానికి ఏమవుతుంది, m⁻0 L⁻2 T⁻². ఇది వర్క్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా. వర్క్ కానీ ఎనర్జీకి కానీ సేమ్ డైమెన్షనల్ ఫార్ములా ఉంటుంది. ఓకే, వర్క్ గురించి మీకు నేను ఫస్ట్లో అది ఎలా వచ్చిందో చెప్పిన, వర్క్ యొక్క పర్ఫెక్ట్ డెఫినేషన్ చెప్పిన, తర్వాత అది ఎప్పుడు 0 అయితే చెప్పిన, దాని యూనిట్స్ దాని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వచ్చిన డైమెన్షనల్ ఫార్ములా చెప్పిన. ఇంతే గైస్, వర్క్ గురించి అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మీకు ఒక క్వశ్చన్ చేయండి, అందరూ నోట్స్ తీసి ఫస్ట్ ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వీడియో ఆపి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఏంది, ఏ బాడీ 10 newtons ఆఫ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ అండర్ ఫోర్స్, డిస్ప్లేస్మెంట్ ఈజ్ 5 meters, ఫైండ్ టోటల్ వర్క్ డన్. ఒక బాడీ మాస్ పై 10 newtons ఫోర్స్ అనేది అప్లై అయితే అది 5 meters డిస్ప్లేస్మెంట్ పోయింది, 5 meters డిస్ప్లేస్మెంట్ పోయింది. టోటల్ వర్క్ డన్ ఎంత? ఓకే, దీన్ని అందరూ పాస్ చేసి దీన్ని చేయండి. ఓకే, ఆన్సర్ నేను చెప్తాను చూడండి. ఫస్ట్ అందరు చేసిరు కదా. ఓకే, వర్క్ అంటే ఏంది, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ఎంత ఇచ్చిండు మనకి, 10 newtons. ఇక్కడ ఇచ్చిన డేటా పక్క రాసుకోండి, గివెన్ ఫోర్స్ 10 newtons, డిస్ప్లేస్మెంట్ 5 meters. ఇది ఇందులో దీన్ని సబ్స్టిట్యూట్ చేయడం ఈజీ. 10 newtons ఇంటూ 5 meters, టోటల్గా ఎంత, 10 into 5 50 Newton/meter. దీన్ని మనం జౌల్స్గా కూడా రాసుకోవచ్చు, జౌల్స్గా రాసుకుంటే 50 joules ఆప్షన్ ఏ మన కరెక్ట్ ఆన్సర్. ఓకే, మన నెక్స్ట్ డెరివేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీ డెరివేషన్ చేసే ముందు దానికి పర్ఫెక్ట్ డెఫినేషన్ ఉంది. ఏంటంటే ద ఎనర్జీ ఈజ్ ఎ ఎనర్జీ పొసెస్డ్ బై ఎ బాడీ బై ఇట్స్ వర్చ్యూ ఆఫ్ మోషన్. అదేలా అంటే ఒక డయాగ్రామ్ చెప్తా చూడండి. ఒక డయాగ్రామ్ ఉంది, ఈ డయాగ్రామ్ ఇక్కడ చూడండి. దీనికి ఒక మాస్ m, ఇక్కడ నుంచి ఒక ఫోర్స్ అనేది అప్లై అయినప్పుడు అది ఇక్కడ నుంచి దాని పొజిషన్ ఇక్కడ మార్చుకుంది, అంతే కదండి, మాస్ m. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఉంది అనుకోండి, ఈ ఆబ్జెక్ట్ ఉంది,
ఇది సర్టన్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉన్నప్పుడు దీని మీద కాస్త ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇక్కడ పోతుంది. అప్పుడు పోయినప్పుడు దీన్ని పాయింట్ ఏ అనుకోండి, పాయింట్ ఏ, దీన్ని పాయింట్ బి, వీటి మధ్యలో డిస్ప్లేస్మెంట్ ఎస్. ఓకే, డయాగ్రామ్ అర్థమైందా? కైనెటిక్ ఎనర్జీ అంటే ఒక ఫోర్స్ దీని మీద అప్లై అయినప్పుడు దాని మోషన్లో చేంజ్ రావడాన్ని కైనెటిక్ ఎనర్జీ అంటాం. మోషన్లో చేంజ్ వస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ పోయిందంటే కొద్దిగా మోషన్లో చేంజ్ ఉంది, రెస్ట్ టు కొద్దిగా మోషన్ పోయింది, కొద్దిగా చేంజ్ ఉంది కాబట్టి దాన్ని కైనెటిక్ ఎనర్జీ అంటాం. ఓకే, కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా వచ్చేసి హాఫ్ ఎంవి స్క్వేర్. ఇది ఎలా వచ్చిందో మనం ఇప్పుడు డెరైవ్ చేసి చూద్దాం. ఓకేనా, ఇప్పుడు ఇది ఎలా వచ్చిందో చూద్దాం. మనకి ఇందులో కావాల్సిన పారామీటర్స్ ఇక్కడ ఈ డయాగ్రామ్లో ఉన్నాయో చూద్దాం. హాఫ్ అనే కాన్స్టెంట్ ఉంటుంది, మాస్ అనేది రెండింటికి ఉంది, కానీ వెలాసిటీ అనేది కావాలి. మన స్టార్టింగ్లో వెలాసిటీ యూ ఉంటుంది, తర్వాత వి ఉంటుంది. ఈ బాడీ రెస్ట్లో ఉంది, ఫస్ట్ రెస్ట్లో ఉంది, కాస్త ఫోర్స్ కాగానే దాని పొజిషన్ని దాని మోషన్ని చేంజ్ చేసుకుంది, ఇక్కడ నుంచి ఇక్కడ మోషన్ని చేంజ్ చేసుకుంది కాబట్టి దీనికి 0 ఉంటుంది, దీని వెలాసిటీ సమ్ వి ఉంటుంది. ఓకే, దీన్ని మనం రాస్తే let us consider a body has a mass m. Okay, let us consider a body has mass m and its initial velocity వచ్చేసి u 0. దీన్ని పాయింట్ ఏగా కూడా అనుకోవచ్చు మనం, ఎందుకంటే దీన్ని పాయింట్ ఏ అనుకున్నాం కదా, ఇప్పుడు పాయింట్ ఏ అనుకున్నాం కాబట్టి దీని ఇనిషియల్ వెలాసిటీ అనేది 0. నెక్స్ట్ ఫోర్స్ అనేది యాక్ట్ అయింది. ఓకే, లెట్ నెట్ ఫోర్స్ యాక్ట్ ఆన్ దట్ ఆబ్జెక్ట్ బాడీ ఈజ్ ఎఫ్. ఫోర్స్ అనేది ఎఫ్. ఓకే, మనకి ఇప్పుడు అది ఫోర్స్ అనేది అప్లై అయిన తర్వాత ఇట్ అండర్గోస్ టు డిస్ప్లేస్మెంట్ ఏంటి? ఎస్ కదండి. డిస్ప్లేస్మెంట్ స్టార్టింగ్లో చెప్పింది. డిస్ప్లేస్మెంట్ని మనము ఎస్ కానీ ఎక్స్ కానీ డి కానిగా తీసుకుంటాం. ఓకే, ఇది ఇక్కడ ఉన్న దాన్ని డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ అర్థమైందా? ఒక బాడీ ఉంది, దానికి ఒక మాస్ ఉంది, మాస్ ఎం, రెండు ఒకటే మాస్ కాబట్టి ఎం తీసుకున్నాం. నెక్స్ట్ ఒక బాడీ ఉంది, దాని మీద ఫోర్స్ అప్లై అయింది, నెట్ ఫోర్స్ అంటే ఆ టైంలో యాక్ట్ అయ్యే ఫోర్స్నే నెట్ ఫోర్స్ అంటాం. ఆ ఫోర్స్ ఇక్కడ యాక్ట్ అయినప్పుడు ఇది కొద్దిగా మోషన్లో చేంజ్ వచ్చింది. ఇక్కడ పాయింట్ ఏ పాయింట్ బి తీసుకున్నాం, ఇది డిస్ప్లేస్మెంట్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఓకే, నెక్స్ట్ ఫ్రమ్ కైనమాటిక్ ఈక్వేషన్లో ఒక ఈక్వేషన్ యూజ్ చేస్తే v² - u² = 2as. ఇది మనకు ఒక కైనమాటిక్ ఈక్వేషన్. మనం ఆ ఫిగర్ ప్రకారంగా చూస్తే ఆ ఫిగర్లో u అనేది 0 ఉంది, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. v² - 0 = 2as అయినప్పుడు v² = 2as. ఓకే, మనకి ఎంత డిస్ప్లేస్మెంట్ అయిందో తెలియాలి. డిస్ప్లేస్మెంట్ కోసం ఈ 2asని ఇటు పంపించేస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుంది? s = v²/2a. దీనిని ఇంటి రాసుకుంటే s = v²/2a. దీని ఈక్వేషన్ 1 అనుకోండి. ఈ ఈక్వేషన్ 1 అయింది. నెక్స్ట్ ఫ్రమ్ న్యూటన్స్ సెకండ్ లా ప్రకారం f = ma. అవును, దీని డెరివేషన్ కూడా మనం లా ఆఫ్ మోషన్లో నేర్చుకున్నాం. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. మనకు టోటల్ వర్క్ డన్ కావాలి. టోటల్ వర్క్ డన్ ఫార్ములా ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ ఫోర్స్ అంటే ఎంఏ తీసుకోండి, ఎంఏ. డిస్ప్లేస్మెంట్ ఎస్, ఇక్కడ ఎస్ ఎక్కడ నుంచి? v²/2a. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2. 1 and 2 నుండి ఇందులో ఈ వాల్యూ జస్ట్ సబ్స్టిట్యూట్ చేసినాం అంతే. ఈక్వేషన్ 1, 2 వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసినాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏ క్యాన్సల్. ఓకే, ఇక్కడ ఏ క్యాన్సల్. అప్పుడు మనకి ఏమొచ్చింది? ఇది ఇక్కడ ఇంటూ ఉంది, ఇక్కడ ఎంవి
స్క్వేర్ బై 2 ఉంది. ఈ 2ని మనం సమ్ ఏబి బై 2ని మనం ఎలా రాసుకోవచ్చు, 1/2 ఏబి రాసుకోవచ్చు, అవునా? ఇది ఇక్కడ దీన్ని అప్లై చేస్తే 1/2 ఎంవి స్క్వేర్. ఓకే, ఇది మనకు వర్క్ వచ్చింది. మనకు ఒకటి తెలుసు ఏంటి, వర్క్ డన్ ఈక్వల్స్ టు ఎనర్జీ. వర్క్ డన్ ఈక్వల్స్ టు ఎనర్జీ. సో అప్పుడు దీన్ని కైనెటిక్ ఎనర్జీ తీసుకుంటాం. ఎందుకు, ఆ ఆబ్జెక్ట్ అనేది దాని మోషన్లో చేంజ్ వచ్చింది కాబట్టి కైనెటిక్ ఎనర్జీగా తీసుకుంటాం. కైనెటిక్ ఎనర్జీ ఏమొస్తుంది అప్పుడు, హాఫ్ ఎంవి స్క్వేర్. ఓకే, ఫార్ములా వచ్చేసింది. ఫస్ట్ డెరివేషన్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ మన వర్క్ అయిపోయింది. కైనెటిక్ ఎనర్జీ కూడా కంప్లీటెడ్. మన పొటెన్షియల్ ఎనర్జీ, డెరివేషన్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ అంటే ద పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఎనర్జీ పొజెస్డ్ బై ఎ వర్చ్యూ ఆఫ్ ఇట్స్ పొజిషన్ ఆర్ కాన్ఫిగరేషన్. ఈ డెఫినేషన్ ఎలా తయారు చేస్తామంటే, ఇక్కడ కైనెటిక్ ఎనర్జీకి ఎట్లుండే, ద కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఎనర్జీ పొజెస్డ్ బై ఇట్స్ వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్. కానీ ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఎనర్జీ పొజెస్డ్ బై ఎ వర్చ్యూ ఆఫ్ ఇట్స్ పొజిషన్. పొజిషన్, మోషన్, ఆ రెండే చేంజ్ మీకు ఈజీగా గుర్తుంచడానికి చాలా మ్యాటర్ ఉంటుంది. దీన్ని పొజిషన్ని కాన్ఫిగరేషన్ అని కూడా అంటాం. లేదా ఈ డెఫినేషన్ కాకపోతే, ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ బాడీ బై ఇట్స్ వర్చ్యూ ఆఫ్ పొజిషన్ ఆర్ కాన్ఫిగరేషన్. దీనికి నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. దీనికి కారణం చెప్పినా కదా. ఓకే, వీటి రెండింటికి ఒక బాణం బో అనుకోండి. ఇలా బో ఉంది, ఇక్కడ బాణం ఉంది, రెడీగా ఉంది. ఓకే, ఈ బాణాన్ని ఇక్కడ ఇలా రెడీగా పట్టుకున్నాం అంటే ఇక్కడ కొద్దిగా ఎనర్జీ అనేది స్టోర్ అయింది. ఇప్పుడు దీన్ని కనుక నేను ఇడిస్తే ఇది కొద్దిగా దూరం పోయి ఇక్కడ ఎక్కడ టార్గెట్కి రీచ్ అవుతుంది, అవునా కదా? ఇలా స్టోర్ చేసి ఉన్నాం. స్టోర్ చేసే ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ అంటే స్టోర్ చేసే ఎనర్జీ అని గుర్తుపెట్టుకోండి. దానికి ఈ డెఫినేషన్, దీనికి ఈ ఎగ్జాంపుల్ నుండి దీనికి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి, ఇక్కడ ఒక టాప్ బిల్డింగ్ ఉంది అనుకోండి. మీరు కింద ఉన్నారు, ఇక్కడ కింద నుంచి ఒక కాయిన్ని బిల్డింగ్ పైకి ఇట్లా వేసారు, బిల్డింగ్ పైకి ఇట్లా మీరికి పంపించారు. కొద్దిగా సర్టెన్ హైట్ ఉంది బిల్డింగ్, ఎంత హెచ్ అనుకోండి. ఇక్కడ నుంచి ఆ బాడీ ఇక్కడ రీచ్ కావడానికి, ఆ బాడీ ఇలా రీచ్ అయ్యేటప్పుడు దాని మీద గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది. ఎంజీ తీసుకుంటాము, ఎందుకంటే మాస్ ఉంది, దానికి కొద్దిగా గ్రావిటేషనల్ ఉంది కాబట్టి ఇక్కడ ఎంజీ. సో దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి పోతున్నా. పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఇది. అక్కడ నుంచి ఒక కాయిన్ వేసినాం, ఒక కాయిన్ని ఇలా మీదికి బిల్డింగ్ పైకి నేను కొద్ది హైట్కి ఇలా వేసినప్పుడు దాని మీద కొద్దిగా గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫ్రమ్ లెట్ us కన్సిడర్ a body has a mass due to gravity. దీన్ని ఎంజీ అనుకుంటాం. లేదా ఇలా కాకుండా ఆర్ ఇక్కడే లెట్ us కన్సిడర్ a body has a force. అదొక ఫోర్సే కదా ఎంజీ. ఫోర్స్ తీసుకున్నాం అనుకోండి, ఫోర్స్ ఈక్వల్స్ టు ఎంజీ రాసుకోవచ్చు. ఇది రాసుకున్నా పర్లేదు, అది రాసుకున్నా పర్లేదు. నెక్స్ట్ అక్కడ మనకు ఒక హైట్ ఉంది. సో ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్ అనుకోండి ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ గ్రౌండ్. సర్ఫేస్ ఆఫ్ గ్రౌండ్ నుండి వచ్చిందనుకో, ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ గ్రౌండ్. ఇక్కడ నుంచి ఈ ఫిగర్లో ఇక్కడ నుంచి కాయిన్ ఇక్కడికి ఎగిరేసినప్పుడు కాస్త ఫోర్స్, దాని మీద అప్లై అయ్యే ఫోర్స్ మాస్ దీనికి ఉంది కాబట్టి మాస్ డ్యూ టు గ్రావిటీ. దీనికి కొద్దిగా హైట్ ఉంది, దాన్ని మనం హెచ్గా తీసుకున్నాం. హైట్ని ఇక్కడ హెచ్గా తీసుకున్నాం, ఇక్కడ హైట్ని హెచ్గా మనం తీసుకున్నాం. ఓకే, సో మనకు అక్కడ ఇచ్చిన నుంచి మనం ఆ బాడీ యొక్క ఫోర్స్ అనేది ఎంజీ. మీకు అప్పుడు ఆ డెఫినేషన్ దగ్గరనే చెప్పిన. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ కానీ డిస్టెన్స్ కానీ ఏదైనా తీసుకోండి, మీరు డిస్ప్లేస్మెంట్ తీసుకుంటున్నాం. ఎందుకు, నేను ఇప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత మీకు అర్థమవుద్ది. డిస్ప్లేస్మెంట్ అనేది హెచ్గా తీసుకున్నాను వాడు. సో మన టోటల్ వర్క్ డన్ ఎంత, వర్క్ ఈక్వల్స్ టు
ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ అని తీసుకున్న అర్థమైందా? ఫోర్స్ ఉంది, డిస్ప్లేస్మెంట్ కావాలి కాబట్టి దీన్ని డిస్ప్లేస్మెంట్గా తీసుకున్నా. అది ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ దాకా పోయిన షార్టెస్ట్ డిస్టెన్స్నే మనం డిస్ప్లేస్మెంట్ అంటాం. కానీ అది ఇలా 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 పోతే అది డిస్టెన్స్ అవుతుంది, ఇది డిస్ప్లేస్మెంట్ అవుతుంది. షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 points ఈజ్ నోన్ యాజ్ డిస్ప్లేస్మెంట్. ఓకే, ఇది డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ఎంత? mg. హెచ్ డిస్ప్లేస్మెంట్ హెచ్. సో వర్క్ అనేది మనకి సిచ్యువేషన్లో ఏమొచ్చింది? mgh వచ్చింది. మీకు ఆల్రెడీ ముందే చెప్పిన వర్క్ డన్ ఈక్వల్స్ టు ఎనర్జీ. ఈ ఎనర్జీ ఇక్కడ ఒక పాయింట్ నుంచి ఇక్కడ పాయింట్ దాకా పోయింది, దానికి సర్టన్ హైట్ ఉంది, అవునా? అంటే ఎనర్జీ కాస్త ఇక్కడ స్టోర్ అయిన ఎనర్జీ ఇక్కడ నుంచి ఇటు పోయింది, దాని పొజిషన్లో చేంజ్. ఇక్కడ ఉండే స్టార్టింగ్లో, కానీ ఇక్కడికి వచ్చింది లాస్ట్లో, ఇక్కడ వచ్చింది పొజిషన్లో చేంజ్. సో దాన్ని మనం పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్స్ టు mgh. ఓకే, దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, మీకు ఒక క్వశ్చన్. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ డెరైవ్ చూసి దాని ఫార్ములా మీకు గుర్తుంది కదా. మీకు ఒక క్వశ్చన్. ఎ బాడీ ఈజ్ థ్రోన్ ఫ్రమ్ ఏ బాటమ్ టు టాప్. అంటే కింది నుండి ఒక హైట్ల వరకు దాన్ని థ్రోన్ చేసారు. ఒక బాడీ, ఏదో ఒక బాడీ అనుకోండి, కాయిన్ అనుకుంటారా, బండి అనుకుంటారా, మీ ఇష్టం. థ్రో చేసినప్పుడు విత్ ద స్పీడ్, దానికి ఒక స్పీడ్ ఇచ్చింది ఎంత? 20 meters per second. 20 meters per second. అండ్ ఫైండ్ ద కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఎంత అయిందో మీరు కనుక్కోవాలి. వీడియో పాజ్ చేసి కనుక్కోండి. ఓకే, నేను అనుకున్నారనుకుంటున్నా. ఇక్కడ ఒక హైట్ తీసుకోండి, ఏదో హైట్ మీ ఇష్టం అనుకోండి, ఎందుకంటే మనకి ఫిగర్ బాగుంటుంది. ఇక్కడ ఉన్న బాడీ బాటమ్ టు టాప్, ఇక్కడ బాటమ్ టు టాప్, ఇక్కడ వరకు ఇట్లా తీసినప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఎంజీ కదండి. ఒక మాస్ ఉంది, దాని పైన గ్రావిటేషనల్ ఫోర్స్ అప్లై అవుతుంది కదా. సో మనం ఇప్పుడు ఈ కేసులో గ్రావిటేషనల్ ఫోర్స్ లేదా ఎంజీని 10గా తీసుకుందాం. సో మాస్ని మనం 10గా తీసుకుందాం. ఓకే, మాస్ మనకు వచ్చేసింది. ఇది ఇక్కడ కొద్దిగా సబ్జెక్ట్ హైట్ ఉంది, మనకు హైట్ గురించి అడగలేదు వాడు. ఎంత? 20 meters per second. ఇదేంటి? వెలాసిటీ. సో కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? KE ఈక్వల్స్ టు ½ mv². ఇందులో మాస్ ఉంది, వెలాసిటీ ఎంత? 20. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 1/2. ఇక్కడ m మాస్ ఎంత? 10 ఇంటూ ఇక్కడ వెలాసిటీ 20 ఎంత? 400. ఓకే, ఇక్కడ ఇంటూ 400. ఇప్పుడు ఇక్కడ 2 1s are 2 5s are. ఇది చేస్తే ఎంత వస్తుంది? 5 4s are 20, 2000 joules. అంటే కైనెటిక్ ఎనర్జీ 2000 joules అనే కైనెటిక్ ఎనర్జీ యూజ్ అయింది. సో ఆప్షన్ బి మన రైట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు మీకు కైనెటిక్ ఎనర్జీ గురించి మీకు చెప్పిన. ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ గురించి మీరు కనుక్కోవాలి. ఫస్ట్ అది ఏం గివ్ ఇచ్చిందో రాసుకోండి. ఏ బాడీ ఈస్ థ్రోన్ ఫ్రమ్ ఏ బాటమ్ టు టాప్, సేమ్ విత్ ద స్పీడ్ వెలాసిటీ ఇచ్చిండు 20 meters per second. పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఇచ్చిండు? 20,000. పొటెన్షియల్ ఎనర్జీ 2000 joules. వాళ్ళు ఏం కనుక్కున్నారు? హైట్ ఎంత కనుక్కున్నారు. మీకు పొటెన్షియల్ ఎనర్జీకి నేను ఫార్ములా చెప్పినాను, mgh. ఇక్కడ నుంచి మీరు హైట్ కనుక్కోండి. ఓకేనా, ఇది మీ హోంవర్క్. ఆప్షన్ ఏది వస్తుంది అంటే ఏ వస్తుంది, ఒకసారి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ. అవర్ లాస్ట్ టాపిక్ వచ్చేసి వర్క్ ఎనర్జీ థియరీ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, ఎందుకంటే చాలా యూజ్ అవుతుంది. ఈ చాప్టర్లో వర్క్ అండ్ ఎనర్జీ అండ్ పవర్లో చాలా యూజ్ అవుతుంది వర్క్ ఎనర్జీ థియరీ. దాని డెఫినేషన్ స్మాల్గా ఏంటంటే ద వర్క్ డన్ బై ఏ నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ ఈజ్ ఈక్వల్ టు ద చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. అంటే కైనెటిక్ ఎనర్జీలో చేంజ్ డెల్టా కే ఈక్వల్స్ టు వర్క్ ఎంత వర్క్ అవుతుంది అది. ద వర్క్ డన్ బై ఏ నెట్ ఫోర్స్ దాని మీద అప్లై, ఒక బాడీ మీద అప్లై అయినప్పుడు అది కాస్త డిస్ప్లేస్మెంట్ పోతే ఈ వర్క్ అని చెప్పిన. ఈ ఫోర్స్ ఎంతైతే అప్లై అయిందో ఆ మోషన్ వచ్చిన చేంజ్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది కదా. ఎంత ఫోర్సు అప్లై అయిన ఒక బాడీ ఉందండి, దీని మీద ఫోర్స్ అప్లై అయింది, ఇది కాస్త మోషన్ చేసింది అంటే ఈ మోషన్, చేంజ్ ఇన్ మోషన్ అంటే కైనెటిక్ ఎనర్జీ, వర్చ్యూ ఆఫ్ మోషన్ అంటే కైనెటిక్ ఎనర్జీ.
అప్లై చేసిన ఫోర్స్కి చేంజ్ అయిన మోషన్కి ఈక్వల్ ఎనర్జీ ఉంటుందని వర్క్ ఎనర్జీ అండ్ థీరం మనకి ఎక్స్ప్లెయిన్ చేసింది. దీన్ని డిరైవ్ చేస్తా చూడండి. ఫస్ట్ దీనికి 2 మెథడ్స్ ఉన్నాయండి. ఒకటి డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ యూజ్ చేసి, లేదా డైరెక్ట్ W ఈజ్ ఈక్వల్స్ టు 1/2 mv² మైనస్ 1/2 mu². ఇది ఎందుకు తీసుకున్నానంటే ఇది ఈ ఫస్ట్ డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత ఈ మెథడ్ చేస్తాం. మీరు ఏ మెథడ్ చేసినా ఓకే. మీకు టెక్స్ట్ బుక్లో వర్క్ ఎనర్జీ బై వేరియబుల్ ఫోర్స్ అన్న, నోటేషన్ ఆఫ్ వర్క్ ఎనర్జీ థీరం అన్న అన్నీ ఒకటే, ప్రతి ఒక్క దానికి అదే ఫార్ములా వస్తుంది. ఫార్ములా ఏమొస్తుందంటే KF మైనస్ K ఇనిషియల్ ఈక్వల్స్ టు వర్క్. ఇది వర్క్ ఎనర్జీ థీరం యొక్క ఫార్ములా. ఓకే, ఇది జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్. నొటేషన్ ఆఫ్ వర్క్ అడిగింది అనుకోండి, నొటేషన్ ఆఫ్ వర్క్ అడిగితే మీరు కైనెటిక్ ఎనర్జీ అండ్ వర్క్, నొటేషన్ ఆఫ్ వర్క్ అండ్ కైనెటిక్ ఎనర్జీ డెఫినేషన్ ఇచ్చి చేస్తే మీకు బైకి మార్క్స్ పడతాయి. సో కైనెటిక్ ఎనర్జీ అంటే డెల్టా కే ఎంత ఫోర్స్కి ఈక్వల్ అన్నాడు కాబట్టి మనం దీన్ని ఏం రాసుకుంటూ, ఇది డీకే, దీన్ని వర్క్ అన్నాడు కాబట్టి వర్క్ తీసుకోండి. మనకి ఇది ఇక్కడ ప్రూవ్ చేయాలి. ఇక్కడ ప్రూవ్ చేయాలంటే LHS బై RHS కాబట్టి ఇది డెల్టా కే లేకపోతే dk బై dt ఈక్వల్స్ టు ఇది dk బై dt మైనస్ dk బై dt ఈక్వల్స్ టు వర్క్ కదండి. ఓకే, ఇక్కడ మనం వర్క్ని తీసేసి ఇక్కడున్న కైనెటిక్ ఎనర్జీని ఇటు పంపించేస్తే ఇది ఈక్వల్ టు అవుతుంది కదా. సో దీన్ని వేరియబుల్ ఫోర్స్లో యూజ్ చేస్తారు. దీన్ని dk బై dt. మనకి ఈ వాల్యూ వచ్చింది అనుకోండి, ఇవి రెండు ఈక్వల్ కాబట్టి ఏదో ఒక సైడ్ దాన్ని తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ సైడ్ని తీసుకుంటున్నాను నేను. దీని మొత్తాన్ని ఇది ఇక్కడే ఉంచేసి దీన్నే తీసుకుంటున్నాను. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంది? కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ mv² బై dt. dt అనేది ఇక్కడ దీనికే ఉంది, dk ఉంది, విత్ రెస్పెక్టివ్ టైం అన్నట్టు. కైనెటిక్ ఎనర్జీ విత్ రెస్పెక్టివ్ టైం. ఎప్పుడైనా సరే ఫస్ట్ డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ అంటే ఒక చిన్న చెప్తా. డిఫరెన్షియేషన్ అంటే ఒక యాపిల్ని కొన్ని ముక్కలుగా విడగొట్టడం. ఈ ముక్కలుగా విడగొట్టడాన్ని డిఫరెన్షియేషన్ అంటాం. అదే ఆ ముక్కలన్నిటిని ఒక దగ్గర ఇలా జాయిన్ చేసి మొత్తానికి ఆ యాపిల్ని తిరిగి మార్చడం, తిరిగి ఎలా ఉందో అలా చేయడాన్ని ఇంటిగ్రేషన్ అంటాం. కానీ ఒక్కొక్కసారి ఒక 4 పీసులు చేస్తే నువ్వు జల్దీ యాక్కి పెడతావు. అదే దాన్ని 1000 పీసులు చేస్తే నువ్వు చెయ్యలేవు. కాబట్టి మనకు దానికి లిమిట్స్ పెడతాం. 1 to 1000 అని పెట్టేసి లిమిట్స్ ఉంటాయి ఇంటిగ్రేషన్. కానీ డిఫరెన్షియేషన్కి ఇంటిగ్రేషన్కి అదే డిఫరెన్స్. ఓకే, అర్థమైందా? డిఫరెన్షియేషన్ అంటే దాన్ని ముక్కలు చేయడం, ఇంటిగ్రేషన్ అంటే కలపడం. ఓకే, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎనీ కాన్స్టెంట్, కాన్స్టెంట్ విత్ రెస్పెక్టివ్ టైం అయితే అది 0. అది ఏదన్నా కానీ 1000 కానీ ల్యాక్ కానీ అలా ఏదైనా డిఫరెన్షియేషన్ అనేది 0 అవుతుంది. కాన్స్టెంట్కి 0 అవుతుంది. మాస్ అనేది కన్జర్వేటివ్ అండి. ఆ మాస్ని మనం డిఫరెన్షియేషన్ చేయం, కామన్ తీస్తాం. మాస్ అనేది కన్జర్వేటివ్. ఓకే, వెలాసిటీ మనం ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది అంటే ఇది కాన్స్టెంట్ 0 అయిపోతుంది. dy బై dt ఈ కాన్స్టెంట్ 0 అయిపోతుంది. ఎమ్ని ఇక్కడ సైడ్కి తీస్తున్నాం, ఎమ్ని, ఎందుకంటే ఎమ్ అనేది కన్జర్వేటివ్, దాన్ని డిఫరెన్షియేషన్ చేయలేము. అంటే కన్జర్వేటివ్, దాన్ని ఎన్ని ముక్కలు చేసినా ఒక్కొక్క దానికి అంతే ఎనర్జీ వస్తుంది కాబట్టి ముక్కలు చేసి ఫాయిదా. సో వెలాసిటీ, ఒక వెలాసిటీ రాసుకుంటున్నాం. ఎందుకు? ఒక వెలాసిటీ చేయగలం, dv బై dt చేయగలం, dv² చేయలేదు. సో దాన్ని v ఇంటూ v అన్న మళ్ళీ dv² అవుతుంది. సో dv బై dt ఇక్కడ రాస్తున్నాం, dv బై dt ఈక్వల్స్ టు యాక్సలరేషన్, dx బై dt ఈక్వల్స్ టు వెలాసిటీ. ఇవి గుర్తుంచుకోవాలండి. ఇవి ఆల్రెడీ మీకు dv బై dt ఈక్వల్స్ టు a, dx బై dt ఈక్వల్స్ టు b. ఇక్కడ x అంటే డిస్ప్లేస్మెంట్. స్టార్టింగ్లో చెప్పిన s కానీ d కానీ x ఉంటే దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటామని. సో ఇవి రెండు గుర్తుంచుకోవాలండి. ఇవి చాలా యూజ్ అవుతాయి, ఈ ఇంటర్ ఫిజిక్స్ మాత్రానికి యూజ్ అవుతాయి. సో ఇక్కడ ఇది చూడండి, dv బై dt ఇక్కడ ఏమవుతుంది? మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఇక్కడ v అదంతే అవుతుంది. ఫ్రమ్ న్యూటన్ సెకండ్ లా ప్రకారం ఏమవుతుంది? న్యూటన్ సెకండ్ లా అయింది, F ఈజ్ ఈక్వల్స్ టు ma. సో ma ఈజ్ ఈక్వల్స్ టు F. దాన్ని మనం ఇక్కడ రాసుకుందాం, ma డాట్ v ఉంది కదండి, ఇది కైనెటిక్ dk బై dt, ఎందుకంటే మనం స్టార్టింగ్లో తీసుకున్నాం కదండి. ఇక్కడ దీన్ని ఫోర్స్ రాసుకుంటున్నాం, ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. ఓకే,
ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. వెలాసిటీని ఏం రాసుకోవచ్చు, dx బై dt. అవునా, dx బై dt ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఫోర్స్ ఇంటూ dx బై dt. ఇప్పుడు మీకు స్టార్టింగ్లో చెప్పిన ఇక్కడ ఒక్క కైనెటిక్ ఎనర్జీనే తీసుకున్నాం, dk బై dt. ఈ dt క్యాన్సల్. ఓకే, dk ఈక్వల్స్ టు f dx, సారీ dx. ఇప్పుడు దీన్ని మనం ఇక ఏం చేయలేదు సాల్వ్. సో ఆ టైంలో ఇంటిగ్రేషన్ యూజ్ చేయాలి. అంటే ఇక ఇక్కడ ముక్క నుంచి ఇక్కడ ఒక ముక్క, ఇక్కడ ఒక ముక్క, ఇక్కడ ఒక ముక్క, అంతా ముక్కలు చేసిన తర్వాత అయిపోయింది. ఇప్పుడు వాటిని యాడ్ చేయడం. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్, ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్. బోత్ సైడ్ చేస్తే ఏమొస్తుంది, dk ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ f dx. నేను చెప్పిన ఇంటిగ్రేషన్కి కొన్ని లిమిట్స్ ఉంటాయండి. కే అనేది అంటే చేంజ్ ఇన్ కైనెటిక్ అంటే దానికి ఇనిషియల్ ఉంటుంది, ఫైనల్ ఉంటుంది కదా. ఈ ఇనిషియల్ని ఫైనల్ని ఇక్కడ పెడుతున్నా, కే ఎఫ్ కేఐ. ఓకే, అక్కడ నుంచి అక్కడ చూసిన ప్రకారం నుంచి మనకి కేఎఫ్ కేఐ ఉంటుంది. ఓకే, దీన్ని ఎక్స్ఐ ఎక్స్ఎఫ్ అనుకోండి. సారీ, ఇది ఇక్కడ కేఐ కేఎఫ్, కేఐ కేఎఫ్. దీన్ని మనం ఇంటిగ్రేషన్ చేస్తే ఇది 1 వస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ ఉందనుకోండి, ఇక్కడ సమ్ లిమిట్స్ సేమ్ టర్మ్ ఉంటే ఇట్లా వస్తుంది, అంటే ఎక్స్ వస్తుంది, దీనికి కొన్ని లిమిట్స్ వస్తాయి. ఇక్కడ ఎఫ్, ఇక్కడ ఎక్స్ఐ. దీన్ని మనం ఎట్లా రాసుకుంటాం, ఈ ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేసి మైనస్ ఇది చేయాలి. సో ఎక్స్ఎఫ్ మైనస్ ఎక్స్ఐ ఇది వస్తుంది. ఓకే, ఈ ఎక్స్ ప్లేస్లో కే టర్మ్ పెట్టుకుంటే మనకి ఇక్కడ కేఎఫ్ మైనస్ కేఐ వస్తుంది. ఇది ఈక్వల్స్ టు మనకి వేరియబుల్ ఫోర్స్ ప్రకారం W ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ఎక్స్ డిఎక్స్. ఇక్కడ ఎక్స్ఐ ఎక్స్ఎఫ్ ఇది వేరియబుల్ ఫోర్స్లో నుంచి వచ్చిన ఫార్ములా. సో ఇక్కడ ఎఫ్ఎక్స్ అంటే ఎఫ్ యొక్క కాంపోనెంట్ మీకు చెప్పినా కదా, ఎఫ్ఎక్స్ ఇట్లా ఎఫ్ యొక్క కాంపోనెంట్స్. ఇది జెడ్, ఇది ఎక్స్, ఇది వై, ఇలా కాంపోనెంట్స్ ఎఫ్ఎక్స్ని. ఈ కాంపోనెంట్స్ అన్నిటిని కలిపితే ఫోర్స్ వస్తాయి కాబట్టి ఫోర్స్ యొక్క కాంపోనెంట్ అంటే ఇక్కడ ఎక్స్ ఉందనుకుంటే ఇదేమవుతుంది, ఈ ఫార్ములా ప్రకారం W అవుతుంది. ఓకే, ఇంతే సింపుల్. మన వర్క్ ఎనర్జీ థియరం ప్రూవ్, హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్. ఓకే, ఇది ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ యూజ్ చేసినప్పుడు మెథడ్. దీన్ని మనం వేరియబుల్ ఫోర్స్లో అయినప్పుడు వర్క్ ఎనర్జీ థియరంని ప్రూవ్ చేయడం అంటే డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఇక నార్మల్గా వర్క్ ఎనర్జీ థియరం అన్న నోటేషన్ ఆఫ్ వర్క్ ఎనర్జీ ఎలా చేయాలో నేను చెప్తాను. ఓకే, అలాగా మనం వర్క్ ఎనర్జీ యొక్క వేరియబుల్ ఫోర్స్ యూజ్ చేసినాం. ఒకవేళ మనం నార్మల్గా వర్క్ ఎనర్జీ థియరం అంటే అది యూజ్ చేసినా ఇది యూజ్ చేసినా ఏం కాదు. కానీ ఎగ్జామ్లో ఎగ్జామినర్ స్పెసిఫైగా వర్క్ ఎనర్జీ థియరం బై వేరియబుల్ ఫోర్స్ అంటే డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ యూజ్ చేయాలి. నోటేషన్ అంటే దానికి కైనెటిక్ ఎనర్జీ డెఫినేషన్ ఫార్ములా, వర్క్ ఎనర్జీ వర్క్ డన్ బై ఫోర్స్ అది డెఫినేషన్ ఫార్ములా అది. ఇప్పుడు ఒక డయాగ్రామ్ వేస్తా, దీనికి ఈజీగా అవుతుంది. ఇక్కడ ఒక మాస్ ఎం, అది ఇక్కడ నుంచి ఇలా కొద్ది దూరం దాకా వెళ్ళింది, ఇక్కడ దాకా మాస్ ఎం. దీని మీద కొంచెం ఫోర్స్ అప్లై అయ్యేంత వరకు ఒక బాడీ రెస్ట్లోనే ఉంటుంది. మన క్లాస్ ఇనర్షియా ప్రకారం ఒక బాడీ దాని మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ వచ్చేంత వరకు అది స్టేబుల్గానన్నా లేకపోతే యూనిఫామ్ మోషన్లోనే ఉంటుంది. ఇది లా ఆఫ్ ఇనర్షియా ప్రకారం, లేకపోతే న్యూటన్ ఫస్ట్ లా ప్రకారమైన అది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు కొద్ది డిస్ప్లేస్మెంట్ అనేది ఉంటుంది, మోషన్లో చేంజ్ ఉంటుంది. అవునా, ఇప్పుడు ఇక్కడ U అనేది 0 కింది లిస్ట్లో ఉంది, V అనేది సమ్ వాల్యూ వెలాసిటీ సమ్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి పాయింట్ A అనుకుంది. ఓకే, ఫస్ట్ మనకి ఇక్కడ యాక్సలరేషన్ రావాలి. యాక్సలరేషన్ రావాలంటే మనకు 2 వెలాసిటీస్ ఉన్నాయి. అది కాకుండా మన కైనమాటిక్ ఈక్వేషన్ ప్రకారం ఫస్ట్ ఈక్వేషన్ V ఈజ్ ఈక్వల్స్ టు U ప్లస్ AT. ఓకే, ఇక్కడ U అనేది 0 తీసుకోకూడదు, ఎందుకంటే చేంజ్ ఇన్ మోషన్ కాబట్టి U అనేది 0 తీసుకోము. ఇది రెస్ట్లో లేదు, అంటే ఒక బాడీ రెస్ట్ నుంచి ఇక్కడ పోయిందంటే అది కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. కానీ మనము U ఈక్వల్స్ టు 0 తీసుకుంటే ఇక్కడ U టర్మ్ 0 అయిపోతే వెలాసిటీ కూడా 0 అవుతుంది. ఎందుకు, యావరేజ్ వెలాసిటీ తీసుకున్నప్పుడు వస్తుంది. అది నెక్స్ట్ వచ్చినప్పుడు చెప్తాను. ఇలా ఉందనుకోండి, ఇప్పుడు ఏటీని ఇటు రాస్తే ఇది V మైనస్ U, అర్థమైందా? ఓకే, ఇక్కడ రాస్తా, లేకపోతే ఇది Vని ఇటు పంపించేస్తున్నా, V మైనస్ U ఈక్వల్స్ టు 80.
దీన్ని ఇటు రాసుకోవచ్చుగా ఏటీ ఈక్వల్స్ టు వి మైనస్ యూ, అర్థమవుతుందా? ఇక్కడ టీ టర్మ్ ఉంది, టీ టర్మ్ ఇక్కడ ఇంటూలో ఉంది, డివిజన్కి వస్తుంది. ఏ ఈక్వల్స్ టు వి మైనస్ యూ బై టీ, ఇది యాక్సిలరేషన్. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. యాక్సిలరేషన్, మనకి యాక్సిలరేషన్ వచ్చేసింది. నెక్స్ట్ వెలాసిటీ కనుక్కుందాం. వెలాసిటీ ఇక్కడ చూడండి, వెలాసిటీ చేంజ్ అవుతూ ఉంది. చేంజ్ అవుతుందంటే మన టోటల్ వెలాసిటీ రావాలంటే ఇనిషియల్ నుంచి ఫైనల్ని యాడ్ చేసి దాన్ని యావరేజ్ తీయాలి. యావరేజ్ వెలాసిటీ కావాలి అంటే మనకి మొత్తానికి వెలాసిటీ కావాలి, చేంజ్ అవుతుంది కాబట్టి యావరేజ్ తీసుకుంటాం. ఏంటి? u ప్లస్ వి బై 2. నేను ఇలా రాసుకున్నా ఏం కాదు, v ప్లస్ యూ రాసుకున్నా ఏం కాదు, 2 ప్లస్ 3 రాసుకున్నా 5, 3 ప్లస్ 2 రాసుకున్నా 5. ఓకే, కానీ అది నెగిటివ్లో ఉన్నప్పుడు కాస్త చేంజ్ అవుతుంది. ఇప్పుడు యాడింగ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ రాసుకుని ఏం కాదు, మనకు వెలాసిటీ వచ్చింది. మనకి ఇంకేం కావాలి? డిస్ప్లేస్మెంట్ కావాలి. డిస్ప్లేస్మెంట్ ఎట్లా వస్తుంది? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ డిస్టెన్స్ బదులు డిస్ప్లేస్మెంట్ తీసుకుంటాం, స్పీడ్ బదులు వెలాసిటీ తీసుకుంటాం. ఓకే, అవన్నీ కూడా వెక్టార్లో చూస్తున్నాం. మోషన్ అంటే ఫ్రమ్ డైరెక్షన్ మైనట్ ఉంటుంది కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఈక్వల్స్ టు స్పీడ్ అంటే వెలాసిటీ ఇంటూ టైం. వెలాసిటీ అంటే ఎంత? వి ప్లస్ యూ బై టీ. దీన్ని డిస్ప్లేస్మెంట్ని ఎస్తో డినోట్ చేస్తే ఎస్ ఈక్వల్స్ టు వి ప్లస్ యూ బై 2 ఇంటూ టీ. ఇది ఈక్వేషన్ 2 అనుకోవాలి. ఓకే, ఈక్వేషన్ 2 మనకి ఏమేమి వచ్చినాయి? వెలాసిటీ వచ్చింది, యాక్సిలరేషన్ వచ్చింది, డిస్టెన్స్ వచ్చింది. ఇందులో ఉండే ఫోర్స్ తీసుకుందాం ఎంఏ అని. ఇక్కడ నుంచి చేంజ్ అయింది కాబట్టి వెలాసిటీలో చేంజ్ అంటే యాక్సిలరేషన్ వచ్చింది, ఎంత వెలాసిటీ ఉందో అది వచ్చింది, కొంచెం డిస్ప్లేస్మెంట్ వచ్చింది. ఈ మూడింటిని యూజ్ చేసుకొని మనం చేద్దాం. ఫ్రమ్ న్యూటన్స్ సెకండ్ లా ప్రకారం మనకు అన్నీ వచ్చినాయి, ఒక ఫోర్స్ ఒకటి రావాలి కాబట్టి ఫోర్స్ అనేది ఎంఏ, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ. ఇది మనకు తెలుసు. దీని ఈక్వేషన్ 3 అనుకుంది, ఈక్వేషన్ 3. ఓకే, మనకి ఇప్పుడు టోటల్ వర్క్ డన్ కావాలి. ద టోటల్ వర్క్ డన్ మనం ఇందాక చూసినాం. ఆ ఆబ్జెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ పోవడానికి కొద్దిగా ఫోర్స్ అప్లై అయింది, అది కొద్దిగా డిస్ప్లేస్మెంట్ పోయింది, దానికి కొద్దిగా వెలాసిటీ ఉంది. అంటే ఫోర్స్ అప్లై అయింది ఒక డైరెక్షన్లో ఉంది, డిస్ప్లేస్మెంట్ ఒక డైరెక్షన్ ఉంది, అంటే అక్కడ వర్క్ అనేది జరిగింది. సో మనం వర్క్ అనుకుంటే మనకి వర్క్ ఎనర్జీ థీరం వస్తుంది. సో వర్క్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఫోర్స్ అంటే ఎంఏ, ఈక్వేషన్ ప్రకారం ఇది ఎంఏ. డిస్ప్లేస్మెంట్ అంటే ఈక్వేషన్ ప్రకారం డిస్ప్లేస్మెంట్ ఈక్వల్స్ టు వి ప్లస్ యూ బై 2 ఇంటూ టీ. ఓకే, ఇది అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ యాక్సిలరేషన్ కాబట్టి యాక్సిలరేషన్ కూడా రాసుకుంటే వి ప్లస్ యూ బై టీ. ఇవి రెండు ఈక్వేషన్. ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాం, అది ఇది ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఇది ఎంఏ, ఇది ఎంత డైరెక్ట్ రాసేస్తున్నాం, వి ప్లస్ యూ బై 2 ఇంటూ టీ. ఇవి ఎక్కడెక్కడ నుంచి ఫోర్స్ ఎంఏ ఎక్కడ నుంచి తీసుకున్నాం? ఈక్వేషన్ ఫ్రమ్ ఈక్వేషన్ 3 ఫోర్స్. నెక్స్ట్ ఇది వి బై ఈక్వేషన్ 2 అండ్ 2 తీసుకున్నాం. నా ఇప్పుడు ఈక్వేషన్ 1 నుండి యాక్సిలరేషన్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఎం ఇంటూ యాక్సిలరేషన్ ఎంత? వి ప్లస్ యూ బై టీ, ఇక్కడ ఇది ఇంటూ వి ప్లస్ యూ బై 2 టీ. ఓకే, మనం ఈక్వేషన్ ప్రకారం ఇక్కడ మైనస్ రావాలండి. ఇక్కడ మైనస్ వి మైనస్ యూ, యాక్సిలరేషన్ వి మైనస్ యూ బై టీ రావాలి. సో దీన్ని ఇక్కడ చూస్తే ఇక్కడటి క్యాన్సల్. ఓకే, దీన్ని ఇలానే వచ్చేసి ఇది ఎలా ఉంది? ఈ బయటని మర్చిపోండి. వి మైనస్ యూ వి ప్లస్ యూ అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఇప్పుడు ఏమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఈ ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఎం ఇంతే ఉంటుంది, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై 2. దీన్ని ఎంతో ఇంటూ చేయండి. ఇప్పుడు ఏమొస్తుంది? ఎంవి స్క్వేర్ మైనస్ ఎంయూ స్క్వేర్ బై 2. ఈ 2ని వీటి రెండింటికి మనము సపరేట్గా చేస్తే అప్పుడు ఏమవుతుంది? దీనికి 2 వస్తుంది, దీనికి 2 వస్తుంది.
సో మనం ఏం రాసుకోవచ్చు, ఒక నంబర్ ఉంది, సమ్ నంబర్ a/2ని 1/2గా రాసుకోవచ్చు, అవునా? సో దీన్ని మనం ఇలా రాసుకుంటే టోటల్ వర్క్ ఈక్వల్స్ టు 1/2 mv² మైనస్ 1/2 mu². సో ఇది కైనెటిక్ ఎనర్జీ, ఇది కైనెటిక్ ఎనర్జీ, కానీ ఇది కైనెటిక్ ఎనర్జీ ఇనిషియల్, ఇది కైనెటిక్ ఎనర్జీ ఫైనల్. ఇందాకే చూసినాం వర్క్ ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ మైనస్ కైనెటిక్ ఎనర్జీ ఇనిషియల్. సో హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఓకే ఓకే మనము మొత్తానికి వర్క్ ఎనర్జీ థియరమ్ని టూ మెథడ్స్గా చేసినాం. ఒకటి వేరియబుల్ ఫోర్స్లో, ఒకటి నొటేషన్ దాంట్లో, ఒకటి నార్మల్ వర్క్ ఎనర్జీ థియరమ్. మనం అసలు నేర్చుకున్నాం వర్క్ అంటే ఏంటో నేర్చుకున్నాం, వర్క్ యొక్క పర్ఫెక్ట్ డెఫినేషన్, వర్క్ ఎక్కడెక్కడ జీరో అవుతుంది, వర్క్ ఫార్ములా ఏంది, ఎందుకు జీరో అవుతుంది కూడా ఎగ్జాంపుల్స్ అయిపోయినాయి. డెరివేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ యొక్క డెఫినేషను, అది ఎలా వచ్చిందని డిరైవ్ చేసినాం. నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీ ఎలా వచ్చిందో చూసినాం, దాని యొక్క పర్ఫెక్ట్ డెఫినేషన్ అది ఎలా వచ్చిందో చూసినాం. ఈ వర్క్ సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ చేసినాం, కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ సంబంధించిన ఒక 2 ప్రాబ్లమ్స్ చేసినాం. వర్క్ ఎనర్జీ తీయడానికి ఇప్పుడు ఒక ప్రాబ్లం ఇస్తా, అది మీకు హోంవర్క్. నెక్స్ట్ వీడియోలో దాని సొల్యూషన్ పెడతా, లేకపోతే లాస్ట్లోనే మీకు దాని సొల్యూషన్ చెప్పేస్తా. ఓకే, దీనికి ఒక క్వశ్చన్ ఇస్తే మన ఈ రోజు క్లాస్ కంప్లీటెడ్. ఓకే, దిస్ ఈజ్ అవర్ లాస్ట్ కంక్లూషన్. ఓకే, వర్క్ ఎనర్జీ థియరీ నుండి ఒక మీకు క్వశ్చన్, ఇది మీకు చెప్పకూడదు కానీ మీరు తర్వాత చాలా క్వశ్చన్స్ ఉంటాయి, మీరు ఇంటర్నెట్లో సబ్జెక్ట్ చూసుకోండి. ద బాడీ ఈజ్ మూవింగ్ విత్ ద వెలాసిటీస్ 20 and 30. ఒక బాడీ అనేది 2 వెలాసిటీతో పోతుంది. ఇక్కడ మనకు అర్థమైపోతుంది ఇది 2 వెలాసిటీస్ అంటే ఈ రెండింటిని చూస్తే ఏది పెద్ద వాల్యూ ఉందో అది ఫైనల్ అన్నట్టు, వి ఫైనల్. దీన్ని మనము విగా కూడా తీసుకొని 30 తీసుకుందాం. వి ఇనిషియల్ విఐని మనము యూగా తీసుకుంటాం. ఇది 20, ఇది మీటర్ పర్ సెకండ్, ఇది మీటర్ పర్ సెకండ్, ఇక్కడ మీటర్ పర్ సెకండ్, మీటర్ పర్ సెకండ్. ఇక్కడ ఈ 2 మనకి ఇచ్చిండు. అండ్ హ్యాజ్ ఏ మాస్ ఎంత, ఇక్కడ మాస్, దాని మాస్ వచ్చేసి ఎం వచ్చేసి 100 kgs. సో మీరు దాని వర్క్ డన్ ఎంత, టోటల్ వర్క్ డన్ ఎంత, ఇది ఎట్లా చేయాలి మీకు జస్ట్ క్లూ ఇస్తా, మీరు చేయండి. మన కైనెటిక్ ఎనర్జీ ప్రకారం ఏంటి, KF మైనస్ K ఇనిషియల్ ఈక్వల్స్ టు KF అంటే ఏంటి 1/2 m. ఎఫ్కు మనం ఏం తీసుకున్నాం, V తీసుకున్నాం కాబట్టి VA తీసుకున్నాం, V² మైనస్ K వాల్యూ ఇప్పుడు ఇనిషియల్ 1/2 m. ఇప్పుడు V ఇనిషియల్కి U తీసుకున్నాం. సో ఇక్కడ MU ఈక్వల్స్ టు వర్క్ వస్తుంది. మనకి దీని డేటా ఇచ్చింది, దీని డేటా ఇచ్చింది, దీని డేటా మొత్తానికి ఈ మొత్తాన్ని మనం సాల్వ్ చేస్తే మనకి మొత్తానికి 25,000 joules ఆఫ్ వర్క్ ఆ బాడీ చేసింది అని వస్తుంది. అంటే ఆప్షనే కరెక్ట్. మీరు ఈ ఫార్ములాలో ఇచ్చిన గివెన్ డాటాని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ టైం. హ్యావ్ ఏ గుడ్ డే. థ్యాంక్ యూ.